ఈ రోజు RG2 సెక్టర్ 3 నందు సిబిఎస్ఈ స్కూల్లో ఉన్నటువంటి సమస్యల మీద పేరెంట్స్ చెప్పడం వల్ల మేము ఇక్కడికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోగా పేరెంట్స్ ఒకటే అంటున్నారు, దాదాపుగా పోయిన సంవత్సరం నుంచి ఒకటే బస్సు నడుస్తూ ఉన్నది. 80 మంది 70 మంది అప్పుడు వచ్చేది. ఇప్పుడు సిబిఎస్ఈ వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందకరంగా ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మాత్రము ఏమాత్రం కూడా బాగా లేవని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. బస్సు మాత్రము ఇప్పుడు దాదాపుగా 100 మందికి పైన వస్తున్నారట. అదే విషయంలో పిల్లలు ఒకటే బస్సు నడుస్తా ఉంది, అది 3 ట్రిప్పులు కొట్టాల్సి వస్తా ఉంది. ఒకటి పోతన కాలనీ అల్లూరు మీదుగా, రెండోది 89 కాలనీ లోకల్, మూడోది కమాన్పూర్ నుంచి. ఈ 3 ట్రిప్పులు బస్సు ఒకటే బస్సు తిరగడం వల్ల బస్సు వచ్చేసరికి ఇక్కడ క్లాసు మిస్ కావాల్సిన పరిస్థితి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు కూడా ఇంటికి పోయేసరికి దాదాపుగా గంటన్నర లేట్ జరుగుతా ఉంది. ఇంటికి పోయేసరికి దాన్ని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తల్లిదండ్రులు. అదే విధంగా ఇప్పటి వరకు టెండర్లు పిలిచినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సార్లు చెప్తున్నటువంటి మాట, టెండర్లు పిలిచారు, రేపు వస్తుంది మాపొస్తుంది, బస్సు ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారంట. ఆగస్ట్ వచ్చింది, ఇప్పటి వరకు బస్ సౌకర్యం లేదు. ప్రైవేట్ వెహికల్ పట్టుకొని వస్తా ఉన్నారు. అదే విధంగా ప్రైవేట్ వెహికల్ కూడా ఎక్కువ మందిని పిల్లల్ని తీసుకొని రావడం జరుగుతా ఉంది. అట్లనే ఇప్పుడు డ్యూటీలు చేసి ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లి ఆ పిల్లల్ని తీసుకురావడం కష్టమైతా ఉంది. ఒక చంటి పిల్లాన్ని ఇంట్లో ఉంచి ఈ బాబును తీసుకొని ఇక్కడ దింపాలంటే అట్లా ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అందుకోసమనే ఇక్కడ ఉన్నటువంటి బస్ సౌకర్యాలు మెరుగుపరచాలి, ఎక్కువ మందిని పిల్లల్ని ఎక్కించకుండా బస్సులను పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాము. అదే విధంగా డిజిటల్ బోర్డ్స్ కూడా కొన్ని రూములలో లేవు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ లో సదుపాయాలు సరిగ్గా లేవు. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆల్రెడీ టెండర్ ప్రక్రియ కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ విషయం కూడా ముందుకు రాలేదు. అట్లనే టాయిలెట్స్ కూడా సరిపోనట్టుగా సమాచారం ఉంది. టాయిలెట్స్ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉంది. మంచినీటి సౌకర్యం బాగాలేదు. అంటే ఇట్లా ప్రతి ఒక్క విషయము పిల్లలు మన భవిష్యత్తులో పిల్లలు మంచిగా తీర్చిదిద్దబడాలనంటే మన స్కూల్లో దాదాపుగా సింగరేణి స్కూల్ కు సంబంధించి చరిత్రాత్మకమైన ఘట్టాలు ఉన్నాయి. సింగరేణి స్కూల్లో చదివిన వాళ్ళు కూడా చాలా చాలా పెద్ద పొజిషన్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం సింగరేణి స్కూల్లో సిబిఎస్ఈ వచ్చిందనంటే ఈ రోజు గౌరవ సిఎండి బలరాం నాయక్ గారి కృషి ఎంతో ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. అదే విధంగా యాజమాన్యం దృష్టికి దీని మీద పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ సిబిఎస్ఈ స్కూళ్లు రావాలన్నా, ఈ సిబిఎస్ఈ స్కూల్లో ఉన్న పిల్లలు మంచిగా చదువుకొని బాగుపడాలన్నా, అదే విధంగా ఈ యొక్క కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఈ యొక్క ఏదైతే ఫండ్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉండి పనులు ఆగిపోయినాయో వాటి మీద శ్రద్ధ వహించి వీటిని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.